హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. బొటిక్ నుండి నిన్న బ్లౌజెస్ ఆర్డర్ వచ్చినాయి అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. వాటిల్లో ఇది ఒకటి అనమాట. అయితే కలర్ కాంబినేషన్ అయితే బాగా సూట్ అయిందండి దీనికి. ఇది లైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది, శారీ కలర్ డార్క్ కలర్ వచ్చిందనమాట. ఇంకా పింకు సిల్వరు శారీలో ఉన్నాయి. శారీ కలర్ అయితే ఈ మానుగాయ కలర్, డార్క్ మానుగాయ కలర్ అనమాట. కొన్ని ఏరియాస్లో ఈ కలర్ని పాచి గ్రీన్ ఏదో అంటారు. మా ఏరియాలో అయితే చాలలో వరిచాలలో ఒక మానుగాయ ఉంటుంది అనమాట. వరిచాలల్లో చేలు తయారైన తర్వాత వస్తుంది అనమాట. ఇంకా ఆ కలర్ అయితే అదే అనమాట, గ్రీన్లో డార్క్ కలర్. ఇంకా అలా పీల్చుకుంటాం అనమాట. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు మానుగాయ అంటే ఏ కలర్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట, తెలియని వాళ్ళు. అందుకే చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రం రాత్రి అయితే ఇక్కడే మా ఊర్లోనే ఒక పెళ్ళి ఉందన్నమాట. పెళ్ళికైతే వెళ్ళాము. అంటే బాగా దగ్గర బంధువులు ఏం కాదు, వాళ్ళు ఓన్లీ ఊళ్ళో మనుషులు అనమాట, అంతే. ఇంకా మేమైతే ఆ పెళ్ళికైతే వెళ్ళామండి. అయితే ఇలాగ నేనైతే కొంచెం ఇక్కడ మిషన్ కాడ అంతా హడావుడిగా వర్క్ అయితే చేశాను. ఒక అర్జెంట్ బ్లౌజ్ ఇవ్వాల్సి వస్తే రాత్రి ఇచ్చానమాట. ఇవ్వంగానే ఇంకా రెడీ అయ్యాను, పెళ్ళికి వెళ్దామని చెప్పి రెడీ అయిన తర్వాత అక్కడ జనాలు బాగా ఉన్నారంట. కాసేపు అయినాక వెళ్దాంలే, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వెళ్దాంలే మళ్ళీ అని గేట్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాం. అంటే మా దగ్గరలో, మా ఇంటికి దగ్గరలో వెళ్ళే వాళ్ళతో కలిసి వెళ్తున్నానమాట. ఇంకా బాగా జనాలు బాగా ఉన్నారంటున్నారని కాసేపు ఆగి వెళ్దామని చెప్పి అన్నారని వెనక్కి వచ్చేసామన్నమాట. ఇంకా వెనక్కి వచ్చిన తర్వాత నేను ఇల్లంతా ఇక్కడ చెప్పాను కదా ఇప్పుడు వరకు అర్జున్ బ్లౌజ్ కుట్టానని చెప్పి, ఇల్లంతా సర్దుకోకుండా వెళ్ళాను అనమాట. ఇంకా టైంకి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా సర్దుకోకుండా వెళ్ళేసరికి ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి ఒక 10 నిమిషాలు ఈ ఇల్లంతా సర్దేసుకుందాంలే అని చెప్పి ఇంకా పొద్దునుండి తీసిన బట్టలు అయితే సర్దేస్తున్నాను అనమాట. ఇక్కడైతే మా నాన్న అయితే వచ్చారండి. ఆయనే పడుకుని ఉన్నారు. మా నాన్నతో మాట్లాడితే నిజంగా నాకు మా అమ్మతో మాట్లాడిన ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకు చాలా రోజుల తర్వాత. బాగా చిన్నప్పుడైతే మా నాన్నతో ఎక్కువ అనుబంధం ఉండేదేలే, కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత, అంటే ఆడపిల్ల అన్నీ నాన్నతో షేర్ చేసుకోలేరు కదా, కొంచెం పెద్ద అయిన తర్వాత మా అమ్మకి నాకు బాండింగ్ కాస్త ఎక్కువైందనమాట. ప్రతిదీ కూడా నాన్నకి చెప్పుకోలేని కొన్ని ఉంటాయి కదా, అలా నాన్నకి చెప్పుకోలేని, ఇంకా బయట వాళ్ళకి చెప్పుకోలేని, అమ్మకి ప్రతి ఒక్కటి చెప్పుకోగలం కదా, అలాగే చెప్పుకునేదాన్ని. అలాగే అమ్మ కడుపులో పెట్టుకునేది, కడుపులో పెట్టుకోవాల్సినవి కడుపులో పెట్టుకునేది. ఇంకా నాకేమైనా వాటిల్లో ఏమైనా నేను తెలియక ఏదైనా మాట్లాడితే ఇంకా అలా మాట్లాడకూడదని చెప్పి, నాకేమైనా బుద్ధి చెప్పాల్సినవి ఉంటే నాకు బుద్ధి చెప్పేది. ఇంకా నేను కూడా మార్చుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత అయితే మా నాన్న వచ్చారండి. మొన్న వేసవి కాలంలో అయితే మా నాన్న బాగా బలహీనం అయిపోయారనమాట. ఒక రోజంతా కూడా స్పర్శ లేకుండా పడుకున్నారు. వేసవికాలం వస్తే బాగున్న వాళ్ళకి బాగా నీరసంగా ఉంటుంది కదా, ఇంకా మా నాన్నకు కూడా అలాగే బాగా నీరసం అనమాట. మా అమ్మ అయినా మా నాన్న అయినా నేనైనా కూడా ఈ వేసవి కాలం వస్తే కాస్త నీరసంగానే ఉంటాము. ఎప్పుడు ఉండేదానికంటే ఎక్కువ పని కూడా చేయలేమన్నమాట. చాలాసేపు అయితే మా నాన్నతో కూర్చుని అయితే మాట్లాడాను అనమాట. నేను ఒక అర్జెంట్ బ్లౌజ్ కుట్టానన్నాను కదా, ఆ బ్లౌజ్ కుట్టుకుంటా అయితే నేను మాట్లాడాను అనమాట. మా నాన్న ఎక్కడ చెప్పుకోలేని అయితే ఇంకా నా దగ్గరికి వచ్చి అయితే చెప్పుకున్నారనమాట. ఇంకా అంతే కదా, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి, కొన్ని చెప్పుకోగలిగినవి ఉంటాయి. అవి మన వాళ్ళు అనుకున్న వాళ్ళతోనే చెప్పుకోగలం కదా. అలాగే మా నాన్న కూడా కొన్ని విషయాలు అయితే నాతో షేర్ చేసుకున్నారండి. నాకు కూడా కొంచెం ఆయన కష్టాలు చెప్తా ఉంటే నాకు కూడా కొంచెం ఎక్కడో బాధ అనిపించింది. కానీ నేను ఇంకా ఆ బాధను కనపడనివ్వకుండా నాలోనే నేను దాచుకుని ఇంకా ఒక అమ్మలాగా ధైర్యం చెప్పానన్నమాట. నిజంగా నేను కొన్ని అయితే మా నాన్న దగ్గర నుండి అయితే కొన్ని నేర్చుకున్నానండి. ఏంటి అంటే ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే నాకు నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వాటిల్లో కొన్ని నా ప్రాణం ఉన్నంత వరకు గుర్తుంటాయి అన్నమాట. కొన్ని ఏం చెప్పారంటే చెప్తాను, అంటే నా వీడియోస్ ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి నాకైతే అర్థమవుతుంది. ఏ ఆడపిల్లకైనా తండ్రి చెప్పాల్సిన మాటలు, కొన్ని మాటలు అయితే మా నాన్న చెప్పారనమాట. ఆడపిల్లకనే కాదులే, మన బిడ్డలకి మనం
చెప్పుకోవాలన్నమాట. అవి ఏ మాట అంటే నా మనసులో ఉండిపోయే మాట. ఏం మాట చెప్పారంటే మా నాన్న, రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా, ఎప్పుడు కూడా రోజులన్నీ ఎవ్వరికీ కూడా ఎంత ఎంత కోటీశ్వరులకైనా రోజులన్నీ ఒకేలాగా ఉండవు. అలాగే ఎంత పేదవాళ్ళకైనా సరే రోజులన్నీ ఒకేలాగా ఉండవు. అయితే ఒక్కొక్కసారి మనకు కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. అలా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ రకరకాల ఆలోచనలు ఎలాంటివి అంటే మనకు లేదు కదా, ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుందాం, ఎవరినైనా అప్పు అడుగుదాం అని చెప్పి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే అలా రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు ఈ ఆలోచన మంచా చెడా అని చెప్పి మనమైతే ఒకసారి ఆలోచించుకోవాలి. మన స్తోమతకు మించి అయితే అప్పులు చేయకూడదు. ఒకవేళ మనకు లేకపోయినా సరే గంజి వంచుకుని ఉప్పుగల్లు వేసుకుని తినాలి. కానీ మనకు లేదు అని చెప్పి ఒకళ్ళ దగ్గర అయితే చేయి చాచకూడదు, ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. ఈరోజు మనకి లేదు అని చెప్పి, మాకు లేదు, మేము తినలేదు అని చెప్పి బయట వాళ్ళ ముందైతే తక్కువగా అనుకోకూడదు. ఇదైతే మా నాన్న చెప్తా ఉండేవాడండి. మనం గంజి పోసుకుని తినైనా సరే ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి. అలాగే ఇంకొక మాట చెప్తా ఉండేవాడు, కష్టపడుకోవాలి, సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకోకుండా కూడా ఆయనకి ఇష్టం ఉండేది కాదనమాట. కష్టపడుకోవాలి, సంపాదించుకోవాలి, అలాగే ఖర్చు పెట్టుకోవాలి. అలాగే ఇంకొకళ్ళ మీద కూడా అస్సలు ఆధారపడకూడదు. మనం ప్రాణం ఉన్నంత వరకు కూడా మనం ఒకళ్ళకి ఇచ్చేలాగా మన చేయి పైన ఉండాలి, కానీ మనం తీసుకునే వాళ్ళలాగా ఎప్పటికీ కూడా ఉండకూడదు అని చెప్పి చెప్తా ఉండేవాడు అనమాట. అదే మాట అయితే నాకు మనసులో అయితే నాటుకుపోయిందండి. ఇంకా ఇదైతే ఈరోజు వీడియో అండి. ఈరోజు మా నాన్నకి బ్రెయిన్ కూర చేశానమాట. ఎందుకంటే పళ్ళు ఎక్కువగా లేవు, ఆయనకి తినడానికి కూడా బాగుండాలి అని చెప్పి ఇంకా ఈ కూర అయితే చేశాను. ఇంకా మా అమ్మాయిని అయితే భోజనం పెట్టమన్నాను. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. వండినప్పుడు తీయడం అయితే మర్చిపోయానండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.